ఫ్లోట్లో చెప్పారు కదా మీరు. రండి, ఖైదీలుగా మార్చబడండి. మన సంఘం క్రీస్తు ఖైదీల వలె ఉండిపోవును గాక. హల్లెలూయా. రేయ్, ఆ రాళ్ళు కొట్టుపో. సరే అయ్యా. రేయ్, ఆడు గొంతు తీపో. సరే అయ్యా. రేయ్, ఇట్రా. ఏందయ్యా? ఖైదీ. అప్పుడు దేవుని స్వరాన్ని వినే చెవులు వస్తాయి నీకు. ఏ చెవులు? నిన్ను చూచే కన్నులు, నిన్ను చూచే మనసు, యేసయ్యా నాకియ్యవయ్యా, ఏదైనా నాకది చాలు, ఏదైనా నాకది చాలు. నిన్ను చూచే అనండి, నిన్ను చూచే మనసు, నిన్ను చూచే కన్నులు, అందరూ యేసయ్యా నాకియ్యవయ్యా, ఏదైనా నాకది చాలు, ఏదైనా నాకది చాలు. నిన్ను చూసే కనులు, నిన్ను చూసే మనసు, ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. ప్రైజ్ ది లార్డ్. అది చాలు. వెండి బంగారములు, ధనధాన్యాలు, లోకభోగ భాగ్యాలు ఇవన్నీ ఉన్నా నిన్ను చూసే కనులు లేకపోతే రేపు నువ్వు పరమందు అమ్మా. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలో ఒక ఎర్రని పెయ్యను, ఒక ఎర్రని పెయ్య అంటే దూడ కదా, దూడ. ఎర్రని పెయ్యను బొగ్గుల మీద, నిప్పుల మీద కాల్చారు. దేవుని వాక్యంలో ఆ సూచన చెప్పాడు ముందే. నేనొచ్చే దినాన ఒక ఎర్రని పెయ్య, ఇంత మచ్చ కానీ, ఇంత తెలుపు కానీ, ఇంత నలుపు కానీ ఉండదు. ఎర్రని పెయ్య కావాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో 7 ఎర్ర పెయ్యలు కనపడ్డాయి. అందులో ఒకటి కాస్త నల్ల వెంట్రుక కనపడింది. కనబడితే దాన్ని ఏం చేశారు తెలుసా? పెద్ద హోమం ఒకటి పెట్టి దాని మీద దాన్ని పెట్టి నిప్పంటించి బలర్పిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పే మాట తెలుసా? ఇది రిహార్సల్. వీఆర్ డూయింగ్ రిహార్సల్. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నా రాకడ సమీపంగా ఉన్నదని మీరు నమ్మండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యుద్ధ సమాచారాలు వినబడతాయి. 10 దేశాలు కలిసి ఒక నాయకుని ఎన్నుకుంటారు. వింటున్నారా? 10 దేశాలు కలిసి ఒక్క నాయకుని ఎన్నుకుంటారు. తెలియని రోగాలు, తెలియని మరణాలు, ఎప్పుడు వినని మరణాలు మీరు వినబోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఎన్ని విధ్వంసాలు జరుగుతున్నప్పుడు, ఇవన్నీ నా రాకడకు సూచనలు అని మీరు నమ్మండి. యెరూషలేములో గొర్రెల గుమ్మము దగ్గర, ఆ గుమ్మం ఇప్పుడు మూయబడి ఉన్నది బిడ్డలారా. ఆ గుమ్మము దగ్గర ఒక మందిరాన్ని కట్టబోతున్నారు. కన్నురెప్పపాటులో ఏమా అక్కడ ఒక మందిరాన్ని కట్టడానికి అన్ని సిద్ధపరిచి ఉంచారు. ఎవ్రీథింగ్ ఈజ్ అమ్మా వాళ్ళ దగ్గర అన్ని సౌకర్యాలు కలిగి, అన్ని వస్తువులు కలిగి రెడీగా ఉన్నారు. కన్నురెప్పపాటులో అక్కడ మందిరం కట్టబడిందా? పరలోకం నుంచి మేఘార్హుడై నా యేసు భూమి మీదకు రాబోతున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు.
పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు.